చేగుంట మండల కేంద్రంలోని సీఎంఆర్ కాలనీలో హనుమాన్ విగ్రహ సమీపంలో మంగళవారం నక్షత్రాల వనమహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సండ్రుగు శ్రవంతి సతీష్, ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంఆర్ఓ బాలలక్ష్మి, ఎంపీడీఓ చిన్నారెడ్డి, ఏపీఓ శ్వేత, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రజనక రామచంద్రం ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యమైన వాతావరణం అందించాలంటే ప్రతి వ్యక్తి మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. నక్షత్ర వనాల పెంపకం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం పెరగటంతో పాటు పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు చేగుంట గ్రామంలో సీఎంఆర్ కాలనీ వద్ద హనుమాన్ విగ్రహం దగ్గర చెట్లను నాటడం జరిగింది. 27 నక్షత్రాల వన మహోత్సవం జరుపుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ చెట్లను నాటి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ చెట్లను నాటి అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. గ్రామ పంచాయతీ ఏరియాలో సీఎంఆర్ కాలనీ పక్కన హనుమంతుని విగ్రహం వద్ద నక్షత్ర వన మహోత్సవంకు ఇచ్చేసిన సర్పంచ్ గారికి మరియు ఎంపీడీఓ సార్ గారికి, ఏపీఓ మేడం గారికి మరియు పత్రికా విలేకరులకు మరియు గ్రామస్తులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ 27 నక్షత్రాలు వనమహోత్సవం చేసినాము. 27 నక్షత్రాల వనమహోత్సవం చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉన్నది. ప్రతి చెట్టుకు హిందూ సాంప్రదాయంలో ప్రతి చెట్టుకు ఒక అర్థం అనేది ఉంది. దానికి ఒకటి గౌరవం అనేది ఉంది చెట్టుకు. అట్లా కాకుండా మరియు ఆక్సిజన్ ప్రాణవాయువు, మరియు ఆక్సిజన్ కావాలంటే చెట్టు కావాలి. అందుకోసమే పెద్ద మనుషులు చెట్టు ప్రాధాన్యత ఏందో తెలిపినారు. ఒక హిందూ ధర్మంలో చెట్టుకు ఉన్న విలువ అంత ఎంత ఉందో అది అంత ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువు కనుక చెట్టును మనం గౌరవించాలి. చెట్లు మనము రోజు తెల్లారితే చెట్లకు యూజ్ చేస్తాం. ఎన్ని చెట్లు కొట్టేస్తున్నాం, ఎన్ని చెట్లు ఉన్నాయి మనకు తెలియదు, కౌంటింగ్ లేదు మనకు. కనుక ప్రతి సంవత్సరం వర్షాకాలంలో 1 చెట్లు మన మండలంలో నాటాలని కోరుకుంటున్నాను. చెట్లు ప్రతి సంవత్సరం నాటాలి. ఎందుకోసం అంటే చెట్ల కౌంటింగ్ లేదు కనుక ఎన్ని చెట్లు కొట్టేసినాము, ఎన్ని చెట్లు ఉన్నాయి మనకు తెలియదు కనుక ఆక్సిజన్ అంతమైపోతే ప్రాబ్లం అయిపోతుంది. కనుక వర్షాలు బాగా పడాలన్నా, మరియు భూమి నిలబడాలన్నా, నదులు వారాలన్నా, ఆక్సిజన్ కావాలన్నా చెట్లు చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. కనుక అందరూ మొక్కలు నాటి వాతావరణాన్ని సస్యశ్యామలంగా ఉంచగలరని కోరుకుంటున్నాను. చేగుంట గ్రామ ప్రజలకు ఈరోజు తెలియజేయడమైనగా గ్రామ పంచాయతీ పాలక వర్గం వాళ్ళు ఇక్కడ నక్షత్ర వనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రాశిలో 4 నక్షత్రాలు వస్తాయి. ఆ 4 నక్షత్రాల్లో ఎవరైతే ఆ చెట్టును పూజించుకుంటారో వాళ్ళ యొక్క శుభాలు కలుగుతాయి వాళ్ళకి. ఈ చెట్టు వలన, ఈ వనం వలన మనకు మానవ శరీరానికి ఒక రకంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. తర్వాత పర్యావరణం కూడా చేయడం జరుగుతుంది. ఈ చెట్టు పెంచుకోవడం వలన ఈ చెట్ల ద్వారా కార్బన్ డయాక్సైడ్ను వదిలి తీసుకొని ఆక్సిజన్ గ్రహిస్తున్నాయి. ఆక్సిజన్ మనకిస్తున్నాయి, మానవులకు ఇస్తున్నాయి. ఇవన్నీ ఈ చెట్టు వలన మన యొక్క పీల్చినటువంటి కార్బన్ డయాక్సైడ్ని తీసుకొని మనకు స్వచ్ఛమైన గాలిని, ఆక్సిజన్ ఇస్తున్నాయి. కనుక పుణ్యం పురుషార్థం. ఈ చెట్ల వలన మనకు గ్రహరీత్యా బాగాలేకపోయినా ఎవరి నక్షత్రాలు ఉన్నాయో ఆ నక్షత్ర చెట్టు దగ్గరికి వెళ్ళి మనం చూడోపచార పూజ చేసుకొని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆ చెట్టును మనం పూజ చేసుకున్నట్టయితే మనకు శుభాలు కలుగుతాయి. తర్వాత మన సీఎంఆర్ కాలనీలో ఈ చేగుంట మండలంలో మొట్టమొదటిసారిగా మంచి సంకల్పంతో మన నిర్ణయం తీసుకొని చెట్లను ఎక్కడెక్కడి నుంచో సేకరించి ఇక్కడ మహా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కనుక మనం కూడా ఎక్కడెక్కడో పరిగెడుతున్నాం. ఆ వృక్షానికి చేయాలి, ఈ వృక్షానికి చేయాలి, ఆంజనేయ స్వామికి చేయాలి అని మనం పరిగెడుతున్నాం. ఎక్కడికి పరిగెత్తలేకుండా మనకు అందుబాటులో మన గ్రామంలో ఈ సౌకర్యాన్ని కల్పించడం చాలా గ్రేట్, చాలా అద్భుతం. కనుక మన అందరం కూడా ఈ చెట్లను మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ చెట్లు పెట్టడం గొప్పతనం కాదు,
ఆ చెట్లను మనం నరకకుండా పశు పక్షాదుల నుంచి రక్షించబడి మనకు శుభాన్ని కలిగిస్తాయని కోరుకుంటున్నాం. కాకపోతే ఆ చెట్లను కూడా మనం కాపాడే బాధ్యత తీసుకోవాలి. జై